హలో ఫ్రెండ్స్, బాగున్నారా? కాకరకాయ టమాటా అస్సలు చేదు లేకుండా ఈజీగా చేసుకునే విధానం చూడండి. పావుకిలో కాకరకాయ, పావుకిలో టమాటా అండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. దీనికి ఎక్కువ నూనె పట్టదండి, జస్ట్ 2 స్పూన్స్ అంతే. నూనె కొద్దిగా వేడి కాగానే కాకరకాయ వేసేసుకోవాలండి. దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మంచిగా పిసికి నీళ్ళు పారబోసేసి ఇందులో వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. చాలా ఈజీ అండి ఇది, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టాయి, జస్ట్ కాకరకాయ టమాటా అంతే. ఫ్రెండ్స్, మంచోళ్ళు చెడ్డోళ్ళు అంటూ ప్రత్యేకంగా ఎవరు పుట్టరు. సమాజంలోని పరిస్థితులు, వాళ్ళు పెరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు అలా తయారవుతారు. మనం మంచోళ్ళు అనిపించుకోకుండా పర్లేదు, కానీ చెడ్డోళ్ళుగా పేరు తెచ్చుకోవద్దు. మనిషి అపరాధ భావంతో ఉండొద్దండి. దాన్నే ఇంగ్లీష్లో గిల్టీ ఫీలింగ్ అంటారు. తప్పు చేసినప్పుడు మనకు లాభం కలగవచ్చు, కానీ మన అంతరాత్మ మాత్రం తప్పు చేసామనే ఒక అపరాధన భావంతో ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మనిషిని కృంగతీస్తుంది. మనం ఎంత సంపాదించా కూడా మనశ్శాంతిగా ఉండము. కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పు చేయకండి, గిల్టీ ఫీలింగ్ తెచ్చుకోకండి. మంచి పనులు చేసినా చేయకుండా చెడ్డ పనులు మాత్రం చేయకండి. ఇప్పుడు ఇది కాకరకాయ దాదాపు ఒక 70% వేగింది. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో స్టార్టింగ్లో వేస్తే మాడిపోతుందండి. కరివేపాకు 1 టీ స్పూను షుగర్ వేశాను, ఎందుకంటే ఇది కాకరకాయ చేతి తగ్గిస్తుంది, ఎట్ ది సేమ్ టైం మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత, కలిపిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలపాలండి. మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడదు. దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఇది సరిపోతుందండి. ఇది పావు కిలో కాకరకాయ, పావు కిలో టమాటాకు 2 స్పూన్ల కారం పొడి సరిపోతుంది. ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేశాను. ఈ 1 స్పూన్ సరిపోతుందండి. చివరిలో మనకు అవసరం అనుకుంటే మళ్ళీ దాన్ని కొద్దిగా వేసుకొని సెట్ చేసుకోవచ్చు, లేదంటే మీడియం ఇది. ఉప్పు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు చుక్కలు చల్లుకోవాలండి, అడుగంటకుండా. ఎక్కువ నీళ్ళు వేయద్దు. ఈ కర్రీ దగ్గరగా వండుకుంటాం మనం. అస్సలు చేదు, ఏమాత్రం చేదు ఉండదండి. ఇది చిన్నపిల్లలు కూడా మంచిగా తినొచ్చు. దీంట్లో ఒకటే టెక్నిక్ ఏంటంటే, సీక్రెటు, స్టార్టింగ్ కాకరకాయ మంచిగా మనం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయిస్తాం కాబట్టి చేదు మొత్తం పోతుంది. ఇప్పుడు మనం నీళ్ళు చల్లిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. దీనికి గరం మసాలా ఇట్లా ఏమీ అవసరం లేదు. మూత పెట్టుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీస్తే రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్,
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చేదు లేని కాకరకాయ.